ये रहा जिना यानी व्यभिचारम के बारे में एक मुख्तसर इस्लामी बयान तेलुगु में। ముస్లిం సోదరులారా, అల్లాహ్ తాలా మనిషిని పవిత్రముగా జీవించమని ఆజ్ఞించాడు. జినా అంటే ఒక మనిషి తన భార్య కాని స్త్రీతో లేదా ఒక స్త్రీ తన భర్త కాని పురుషుడితో పాపకార్యానికి పాల్పడటం. ఇది ఇస్లాం ధర్మంలో చాలా పెద్ద పాపం. అల్లాహ్ తాలా ఖురాన్లో చెబుతున్నాడు, మీరు వ్యభిచారానికి దగ్గరికి కూడా రాకండి, అది చాలా చెడ్డ మార్గం. సూర అల్ ఇస్రా 17:32. జినా చేసేవారు దునియాలోనూ ఆఖిరతులోనూ తీవ్రమైన శిక్ష పొందుతారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు, వ్యభిచారం చేసేవాడి హృదయం నుండి ఈమాన్ తాత్కాలికంగా తొలగిపోతుంది. బుఖారీ, ముస్లిం. అందుకే ముస్లింలుగా మనం మన చూపును కాపాడుకోవాలి, మన గౌరవాన్ని రక్షించుకోవాలి, మరియు పాపం దగ్గరకు కూడా వెళ్ళకూడదు. తౌబా చేసేవారికి అల్లాహ్ క్షమిస్తాడు. ఎవరైతే తౌబా చేస్తారో అల్లాహ్ వారి పాపాలను క్షమిస్తాడు. ఆయన కరుణామయుడు. సూర అల్ ఫుర్ఖాన్ 25:70. సారాంశం: జినా ఒక పెద్ద పాపం. చూపు, మనసు, ప్రవర్తన కాపాడుకోండి. తౌబా చేసి అల్లాహ్ వద్ద క్షమాపణ కోరండి. పవిత్ర జీవితం గడపండి. మీరు కోరుకుంటే